ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ మీ కొరకు ఒక ఆహ్వానాన్ని తెలియజెప్పడానికి ఈరోజు ఇలాగున్న మీ ముందుకు నేను వచ్చి ఉన్నా. దేవుని మహాకృపను బట్టి చాలా కాలం క్రితం ఒక బైబిల్ తరగతులుగా ఏర్పాటు చేసి విద్యాబోధన చేసినప్పుడు ఈనాడు అప్పుడు హాజరైనటువంటి వారిలో అనేక మంది దైవ సేవకులుగా వారుండి చక్కని సేవా పరిచర్లో సాగుతూ ఉన్నారు. తదనంతరం యూత్ ఆన్ ఫైర్ అనేటువంటి ఒక పేరుతో కొంతకాలం యవనస్తులైనటువంటి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ప్రతి సమ్మర్లో వారిని దీవిస్తూ వచ్చి ఉన్నాం. అంతేకాదు ఆ తదనంతరం డునామిస్ డోంట్ మిస్ అనేటువంటి రీతిగా దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని గురించి తెలియజెప్తూ ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమాలు. ఆ తదుపరి ప్రవచన ప్రార్థన సదస్సు అనేటువంటి ఒక పేరుతో కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సంవత్సరం అనగా ఈ 2018వ సంవత్సరం జూన్ నెల 4వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు వివిధమైనటువంటి తరగతులుగా ఏర్పాటు చేసి మంచి ఆత్మీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తుల చేత మరియు నేనును దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా బోధించడానికి, దేవుని యొక్క సేవ చేయాలనే ఆసక్తి కలిగినటువంటి వారు, యువతీ యువకులైనటువంటి వారు, లేక స్త్రీ పురుషులైనటువంటి వారు, ఆల్రెడీ సేవలో ఉన్నటువంటి వారి కొరకు ఒక ప్రత్యేకమైన స్కూల్ ఆఫ్ ప్రాఫెసీ అనగా ప్రవచన తరగతులు అనే పేరుతో మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను ఈ పూట ముందుకు వచ్చి ఉన్నాను. స్నేహితులారా, గుర్తుంచుకునండి, జూన్ నెల 4వ తేదీ మొదలుకొని 9వ తేదీ వరకు అనగా సోమవారం నుండి శనివారం వరకు జరిగేటువంటి తరగతులు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఒక్కొక్క తరగతిగా విభజిస్తూ బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా మనం అధ్యయనం చేయడానికి అన్నట్లుగా మీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రవచన తరగతులను ఏర్పాటు చేసి ఆ తరగతులకు ఆసక్తి కలిగినటువంటి సువార్త భారం, సేవా భారం కలిగినటువంటి వారిని నేను ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. అయితే ఒకటండి, ఉచితంగా మాత్రం నేను చేయటం లేదు. ఈ విషయంలో కనీసపు ఇదైనా మనం ఏర్పాటు చేసుకోవాలి కనుక రిజిస్ట్రేషన్ ఫీజుగా 500 రూపాయలు కట్టాలని నేను కోరుతూ ఉన్నా. వారికి ఇలాగున ఉదయం నుండి సాయంకాలం వరకు అక్కడే ఉండి మనం నేర్చుకుంటూ ఉన్నాం కనుక మధ్యాహ్నపు కనీసపు భోజన వసతి కూడా నేను ఏర్పాటు చేయడానికి దేవుని యొక్క కృపచేత సంసిద్ధంగా ఉండి ఉన్నాను. సేవాశక్తి కలిగినటువంటి వారు, లేక దేవుని యొక్క సేవ చేయాలనేటువంటి ఒక భారము కలిగినటువంటి వాడు సిద్ధపడండి. తక్కువ వ్యవధి మనకు ఉన్నది జూన్ 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. ఒకవేళ దగ్గరలో ఉండినటువంటి వారు రాత్రికి మీరు వెళ్ళిపోయినా పర్వాలేదు, ఒకవేళ ఉండాలంటే ఆలయంలో ఉండడానికైనటువంటి ఒక వసతి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తరగతులను వేరువేరు తరగతులుగా పెట్టి మేము వాక్యాన్ని బోధించడానికి సంసిద్ధంగా ఉండి ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఎవరైతే ఈ తరగతులకు హాజరవుతారో దేవుని యొక్క వాక్య అధ్యయనంతో పాటుగా దేవుని యొక్క సువార్త పనిలో ముందుకు సాగిపోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. మరి ముఖ్యంగా ఈ 6 దినాలు తరగతులకు హాజరైనటువంటి వారికి చివరి దినమున ఆకర్షణీయమైన అభినందనతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైన సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వివరాలకు మీరు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8888527662. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నా. స్నేహితులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మన కొరకు చేస్తున్న కార్యక్రమాలన్నిటి విషయమై ఆ దేవునికి కోటి కోటి స్తుతులు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే కీర్తనల గ్రంథంలో నుండి 126వ కీర్తన 3వ వచనములో ఉన్నటువంటి మాట ఎలాగున వ్రాయబడినది: యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు. ఇది స్నేహితులారా, బైబిల్ గ్రంథం యొక్క భాషా పదం ఏ రీతిగా ఉంటుంది అని అంటే అన్నీ జరిగిపోయినట్లుగా చెప్తాడు. అయిపోయింది ఆల్రెడీ. దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసేశారు, చేస్తారు కాదు, ఎక్కడో తేడా పలికేసిందండి. ఈనాటి క్రైస్తవ సమాజం మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎంత వాక్యం తెలిసినటువంటి వాళ్ళమై ఉన్నా
వాక్య సత్యాన్ని మనం గ్రహించినటువంటి వాళ్ళమైనా మనం ఏమని మాట్లాడుతూ ఉంటామనంటే దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు మనకు విడుదల ఇస్తాడు, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు అనే రీతిగా మాట్లాడుతుంటారు. నేను ఓపెన్గా ఈ మాట చెప్తున్నాను. రాజకీయ నాయకుల యొక్క ప్రసంగాలు మీరు వినండి. రాబోయే దినాల్లో ఇంకా అనేక మంది వస్తూ ఉంటారు. ఇప్పటికే అనేక మంది ఆల్రెడీ రాబోయేటువంటి ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని కొంతమంది మాట్లాడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఈ రాజకీయ నాయకుల యొక్క వర్తమానాలు, ప్రసంగాలు ఏ రీతిగా ఉంటాయనంటే, మేము కనుక ఎన్నిక చేయబడినట్లయితే, మీరు మాకు ఒక్క అవకాశం ఇచ్చి కనుక చూసినట్లయితే, ఒక్కసారి మీరు మమ్మల్ని గెలిపించినట్లయితే మేము మీకు డ్రైనేజీలు కట్టి పెడతాము, మేము మీ కరెంటు చక్కగా రప్పిస్తాము, కరెంటు కోత లేకుండా మేము చేస్తాము, మీకు మంచినీళ్ళ సరఫరా మేము చేపిస్తాము, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టిస్తాము, ప్రతి ఇంటికి మేము పలానా ఇది అది అనేది చేస్తాము, ఇది చేస్తాము అని చేస్తాము అని అంటారు. కానీ రాజకీయ నాయకుల యొక్క గొప్పతనం ఎలా ఉంటుందంటే, ఎలక్షన్ అయ్యేటంత వరకు చేస్తాము అనేటువంటి వ్యక్తులు ఎలక్షన్ అయిన తర్వాత ఏ పార్టీ విషయంలోనైనా సరే కానివ్వండి, వారు ఎలక్షన్లో నెగ్గిన తర్వాత మరలా వాళ్ళు కనబడరు. కనీసం థ్యాంక్స్ చెప్పడానికి కనబడరు, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక మాట నెరవేర్చుకోవడానికి కూడా కనబడరు. ఇది నేటి మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితి. ఏం చేస్తాం? ఒక భారతీయుడిని అయ్యుండి నిజానికి నా దేశం యొక్క గౌరవాన్ని, నా దేశం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాలని ఆశ నాకు. కానీ బట్ అట్ ది సేమ్ టైం మన యొక్క దేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితులు చూస్తుంటే, నేను ఒక పౌరుడిగా స్వేచ్ఛ కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉన్న విషయాల్ని ఎలాగో మాట్లాడడానికి నేను తప్పట్లేదు. నాకు అనాలని లేదు, లేక ఇలాంటి విషయాలు పాయింట్అవుట్ చేయాలని లేదు, కానీ బట్ తప్పట్లేదు. సో రాజకీయ ఉపన్యాసాలన్నీ ఎలా ఉంటాయంటే, చేస్తాము అంటారు. కానీ నా ప్రభువు చెప్పినటువంటి ఒక మాట ఏమన్నాడంటే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఏం చేసి ఉన్నాడు? అక్కడ 126వ కీర్తనలో ఉన్నటువంటి ఆ మాటనే కనుక మనం చూసినట్లయితే, మొదటి వచనంలో నుండి అంటున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, యెహోవా మన కొరకు చేసిన కార్యంలో ఆయన మనలను చెరలో నుండి విడిపించినప్పుడు, ఆయన మనలను సియోనునకు తిరిగి తీసుకొని వచ్చినప్పుడు మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, ఆయన మనలను చెరలో నుండి విడిపించి ఉన్నాడు. సర్లేరా, ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో జరిగినటువంటి ఒక అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నిజానికి ఇది నా జీవితంలో ఎంతో నలిగిపోతున్నట్టుగా, నన్ను చాలా కృంగదీస్తున్నట్టుగా, బాధ పెడుతున్నట్టుగా ఉండినటువంటి విషయం అయ్యున్నప్పటికీ అది మనసులో దాచుకొని యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు అని పలుకుంటూ నేను ఈ రోజు వరకు కూడా నడుచుకుంటూ వచ్చిన్నాను. ఇప్పుడు ఈ రోజుని ఆల్రెడీ ఆయన చేసి ఉన్నారు కనుక, ఆల్రెడీ ఆ కార్యం జరిగి ఉన్నది కనుక, ఆయన నన్ను విడిపించి ఉన్నారు కనుక ఈ రోజుని ప్రభువును స్తుతిస్తూ మీ ముందుకు నేను వచ్చి ఎలాగనే విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. చాలా కాలం క్రితం, అనగా దాదాపు 2009వ సంవత్సరంలో నేను అనువాదికుడిగా ఉంటూ అనేక మందికి అనువాదాలు చేస్తూ వచ్చినాను. కేఏ పాల్ గారికి అనువాదం చేస్తూ వచ్చినాను, అలాగనే జనకన్ గారు వాళ్ళకి అనువాదం చేస్తూ వచ్చినాను, అనిల్ కుమార్ గారికి అనువాదం చేస్తూ వచ్చినాను. సో ఇలాగున చేస్తున్నటువంటి ఒక అనువాద పరిచర్యలలో కరీంనగర్ అనేటువంటి ఒక ఊరిలో నేను చేసిన అనువాదం అనంతరం అక్కడ ఉన్నటువంటి ఒక కొంతమంది ప్రజలు రాజకీయ పక్షంగా కేసు పెట్టడం అనేటువంటి జరిగింది. అది ఎలక్షన్ టైం కనుక, ఎలక్షన్ టైంలో ఇలాంటి ఉపన్యాసాల గురించినటువంటి ఒక విషయాల్లో పలానా వాళ్ళు ఉపన్యాసం చేస్తున్నారు, దానికి సువార్తరాజు గారు తర్జుమా చేస్తున్నారు అంటూ నన్ను నాతో పాటుగా మరి 5 అనేటువంటి రీతిగా కేసులో ఇరికించినట్టుగా పెట్టి, నేను యాక్చువల్లీ A4 ముద్దాయి కింద, A4 అనేటువంటిది A1 A2 A3 అయిపోయింది, A4 A5 A6 అనేటువంటి రీతిగా మొత్తానికి 6 మీద వాళ్ళు అప్పుడు ఒక కేసు అనేటువంటిది రాయటం జరిగింది. అప్పుడుకున్న రాజకీయ పరిస్థితులు బట్టి ఎవరు మాట్లాడలే. కానీ ఆ తదనంతరం 2 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి ఒక పరిస్థితిలో ఏం జరిగింది అని అంటే, అక్కడ మన చట్టం దాని పనిని అది చేసుకొని వెళ్ళడానికైనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మా మీద మోపబడినటువంటి ఒక కేసు చట్ట ప్రకారంగా మేము కోర్టు దగ్గరికి వెళ్ళడం, కోర్టు దగ్గర దండం పెట్టుకోవడం, అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత మళ్ళీ వాయిదాలు అంటాం, మరలా తిరిగి వచ్చేయడం, ఇలాగున కరీంనగర్కి వెళ్ళడం రావడం ఇది జరుగుతూ వచ్చినటువంటి ఒక విషయం. సరే, ఇది అయిన తర్వాత పరిస్థితులను బట్టి కొంతకాలం తర్వాత, అనగా ఈ మధ్యలో జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే, మొన్న ఏప్రిల్ మాసం 27వ తారీఖున మేమందరూ రావాలి అనేటువంటి ఒక విషయంలో వాళ్ళు మమ్మల్ని పిలిచారు. నేనేమనుకున్నానంటే, ఎప్పుడూ పిలుస్తున్నట్టుగా పిలుస్తున్నారులే, నేను ఈ రోజున ఇక్కడ ఒక పెళ్లి కార్యక్రమం చేయాలి, రాత్రికి ఒక మీటింగ్ ఒకటి ఉండింది కాబట్టి
మామూలుగా విషయాలను వాళ్ళకి తెలియజెప్తే అక్కడ ఉన్న ప్లేటర్ గారు ఏదో ఒకటి చేస్తారులే కదా అని చెప్పేసి అని అనుకొని వాట్సాప్లో నేను చేయవలసినటువంటి ఒక పెళ్లి కార్డు ఒకటి, ఆ రాత్రికి మీటింగ్లో నా ఫోటో కూడా ఉండి నా పేరు కూడా ఉండి అనేది కనుక ఆ రాత్రి మీటింగ్ సంబంధించినటువంటి ఒక విషయం ఇవి రెండు కలిపి వాళ్ళకి పంపించాం. నేను అనుకునేది ఏంటంటే ప్రతిసారి వాయిదాలాగానే ఇది కూడా ఒక వాయిదాగా ఉంటుంది అంతే అనుకొని అయిపోయిన తర్వాత నేను మరలా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయాను. మే 1వ తారీఖు నైట్కి బయలుదేరి నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఇజ్రాయెల్ దేశంలో సంతోషంగా వాళ్ళకి వాక్యాన్ని నేర్పిస్తూ సాగుతూ ఉన్నా. ఈలోగా జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే ఈ 27వ తారీఖు నేను రాకపోవటం ఒక సీరియస్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ వాయిదా 4వ తారీఖు వేశారు, ఏదో ఆర్గ్యుమెంట్ చేయాలి ఏదో అని చెప్పేసాను. ఒకటి 4వ తారీఖు, 9వ తారీఖుని మరలా ఒక వాయిదాగా వేశారు. అప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయాను, నేను బయట దేశాలు ఉండి ఉన్నాను. అప్పుడు ఆ జడ్జి మేడము అడుగుతూ ఏమన్నారంటే ఏది సువార్త రాసినటువంటి ఆయన ఏది అని చెప్పేసి అని అడిగారు. అప్పుడు మాలో ఒకరు మాట్లాడుతూ నన్ను కవర్ చేద్దాం కదా అనుకొని, అయ్యా అమ్మ ఇలాగ ఆయన జ్వరంగా ఉంది, బాగోలేదు, అది చేత రాలేకపోయారు. అప్పుడు ఆవిడ కోపం వచ్చి అతన్ని దగ్గర పిలిచి, నువ్వు వెళ్తావా, నీకు ఆయన ఏమన్నా బంధువా, నీకు అన్నయ్య, నీకు బాబాయ్య, ఏమవుతారని చెప్పేసి నువ్వు ఆయన అలా కవర్ చేస్తూ నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈయన బెదిరిపోయి ఉన్న వాస్తవాన్ని చెప్పేసాడు. అమ్మ సారీ అమ్మ ఆయన ఇప్పుడు ఫారిన్ వెళ్ళారమ్మా, ఫారిన్లో ఉన్నారమ్మా, ఇక్కడ లేరమ్మా. ఫారిన్ అనేసరికి ఆవిడకి ఇంకా కోపం వచ్చింది. చట్ట ప్రకారంగా ఇక్కడ కేసు ఉన్నప్పుడు బెయిల్ మీద మేము విడుదల పొందుకున్నటువంటి వారముగా ఉండి మేము కేసులో ఉంటూ ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో మేము బయటికి వెళ్ళకూడదంట. చట్ట ప్రకారంగా మేము ఫారిన్ కంట్రీస్కి అనేటువంటిది వెళ్ళకూడదనమాట కేసులో ఉన్నటువంటి వాడు. నాకు అది తెలీదు, నేను మామూలుగా వెళుతూ వచ్చాను. నిజంగా చెప్పాలంటే 2012 నుంచి అనుకుంటా మరి ఎక్కువ ఇజ్రాయెల్ దేశానికి ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున నేను వెళ్ళొస్తూ ఉన్నాను. సో కామన్గా నేను కూడా వెళ్ళిపోయాను. ఆవిడకి కోపం వచ్చి, జడ్జి మేడం గారు కోపం వచ్చి వెంటనే ఆవిడ ఇష్యూ చేసినటువంటి విషయం ఏంటంటే ఈయన ఇక్కడ లేకుండా బయటకు వెళ్ళాడు కనుక వచ్చిన వెంటనే ఆయనకు అరెస్ట్ చేయండి అని చెప్పేసి అని, అరెస్ట్ వారెంట్ అని చెప్పేసి అని ఇష్యూ చేయమని చెప్పేసి అని ప్రాసెసింది ఆవిడ. ప్లస్ ఏం చేశారనంటే వచ్చిన వెంటనే ఆయన పాస్పోర్ట్ తీసుకొని సీజ్ చేసేయండి అని చెప్పేసి మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళకుండా పాస్పోర్ట్ తీసుకొని సీజ్ చేసేయండి అన్నట్టుగా ఆ మాట అన్నారంట. మూడో విషయం ఏం చేశారంటే మేము 5గురు వెళ్ళి మేము అక్కడ నిలబడుతూ ఉన్నాము. మొదటి ముద్దాయి ఎలాగా తీసివేసుకున్నారులేండి, ఆయన క్వాష్ వేసుకొని తీసివేసుకున్నారు. సో మిగిలినటువంటి మేము, అసలైనటువంటి ఆయన వెళ్ళగలేడు కానీ మిగిలినటువంటి మేము మాత్రం వెళుతూ ఉండి ఉన్నాము. సో మేము అక్కడ ఈ నలుగురిని వేరు చేసి నాది వేరు చేసేసి నాది కొత్తగా ఇప్పుడు 2018లో ఏర్పాటు చేయబడినటువంటి ఒక కేసులాగా వేరే కేసుగా దీనిని మార్చేశారు ఆవిడ. అప్పుడు మన వాళ్ళు నాకు చెప్తే నేను ఇంటికి వచ్చిన తర్వాత వాస్తవానికి నేను ప్రకటన చేసిన ప్రకారంగా కూడా 14, 15, 16 తేదీల్లో నేను ఒక పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని సామర్లకోటలో, ఒకటి ఇజ్రాయేలీలకు 70 సంవత్సరాల ఇండిపెండెన్స్ సందర్భంగాను, రెండవది మే 16వ తారీఖున ప్రభు నన్ను రక్షించుకొని 42 సంవత్సరాలు నిండినటువంటి కారణంగా మంచి మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటే ఇంక వదిలేసి నేను హైదరాబాద్కి వెళ్ళాను. అక్కడ ఒక హైకోర్టు ప్లేడర్ని ఇద్దరిని పట్టుకుని ఉన్నాను. వాళ్ళిద్దరి ద్వారా కొంచెం రిక్వెస్ట్ చేసుకుని ఉన్నాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అన్న డోంట్ వర్రీ అన్న, మీకెందుకు మేము చూసుకుంటాం మీ విషయం అని చెప్పేసి అనుకుని వాళ్ళు నన్ను వాళ్ళతో పాటు వెంట పెట్టుకుని వచ్చి ఇక్కడ నాకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయబడినటువంటి ఒక కరీంనగర్ కోర్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ముందు రీకాల్ పిటిషన్ అనేటువంటిది ఒకటి వేసుకుంటాం జరిగింది. అంటే అరెస్ట్ చేయకుండా ఆయన గురించి మేము రీకాల్ పిటిషన్ చేస్తున్నాము అన్నట్టుగా పెట్టుకున్నటువంటి. ఈలోగా నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నన్ను అడిగినటువంటి ప్రశ్నలకి ఆవిడ కొంచెం కోపం తెచ్చుకొని, ఆ మాత్రం తెలియలేదా మీకు ఎవరు చెప్తారు, ప్లేటర్గా వచ్చి చెప్తారా, మీరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదా, ఇలాంటి కేసులు ఉన్నప్పుడు రావాలన్న సంగతి మీకు తెలీదా, మీ యొక్క రీకాల్ పిటిషన్ నేను యాక్సెప్ట్ చేయట్లేదు డామ్ అని చెప్పేసి కొంచెం కేకలిస్తే మళ్ళీ మా ప్లేటర్ గారు సిస్టర్ గ్లోరీ అనేటువంటి ఒక సహోదరి నా పక్షంగా వ్యాజ్యమాడుతూ అమ్మ అంటూ బ్రతిమాలుకున్న తర్వాత అప్పుడు మరలా తిరిగి నన్ను 313 ఆర్గ్యుమెంటు, ఆ తర్వాత ఆర్గ్యుమెంటు ఇవన్నీ కూడా జరిపి చివరికి మరలా ఆ ముందు ఉన్నటువంటి ఒక 4గురితో కలిపి నా కేసును కూడా అందులో కలిపేశారు ఆవిడ. ఆర్గ్యుమెంట్ కొరకు వచ్చేసింది. చివరికి 2018వ సంవత్సరం మే 21వ తారీఖున మాకు ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారని చెప్పేసి అన్నప్పుడు మేము అందరం కలిసి వెళ్ళాము. సాయంత్రం వరకు నిలబడి ఉన్నాం. ఆ సాయంకాల సమయంలో మమ్మల్ని పేరు పెట్టి పిలిచినప్పుడు మేము లోపలికి వెళ్ళి నిలబడేసరికి వెంటనే జడ్జి మేడం గారు అన్నటువంటి ఒక మాట ఏంటంటే, మీ కేసు కొట్టివేశామన్నారు. హల్లెలూయా! అప్పుడు చూడండి ఎంత ఆనందం, మాకు ఎంత సంతోషం, మా కళ్ళల్లో ఎంత ఆనందం. అప్పటి వరకు టెన్షన్, ఏ పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ అని అంటారో, ఎవరు ఏ విధంగా తీసుకుని వెళ్తారో, ఇప్పుడు ఈ కేసు ఎలా వెళ్తుందో, ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో, ఇదొక టెన్షన్ మా 5గురి యొక్క హృదయాల్లో కూడా ఉండినటువంటిది. కానీ ఎప్పుడైతే కేసు కొట్టివేశామన్నారో బయటకు వచ్చిన వెంటనే మేము 5గురు ఆ యొక్క ప్లేటర్ గారితో సహా కలుసుకొని, గ్లోరీ గారితో సహా కలుసుకొని మేము 6గురు కలిసి చేయి పట్టుకొని దేవునికి మేము ఎంతగానో స్తుతి చెల్లించినాం. దేవా నీ కోటి స్తోత్రం నాయన అంటూ ఆ దేవునికి స్తుతి యాగాలు మేము చెల్లించుకొని ఉన్నాం.
అప్పుడు జ్ఞాపకం వచ్చినటువంటి ఒక మాట, యెహోవా మమ్మను చెరలో నుండి విడిపించినప్పుడు యెహోవా మా కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని అన్యజనులందరూ చెప్పుకుంటారు. మేము కూడా చెప్తున్నాం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఇక్కడ ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే స్నేహితులారా, నేను దానికి ముందటి దినాల్లో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు నాతో వచ్చినటువంటి వారందరికీ నేను చెప్తున్నటువంటి ఒక మాటలు, నేను నేర్పించినటువంటి ఒక విషయాలు ఏంటంటే, దేవుడు మన కొరకు చేసేశారు అని మనం నమ్మాలి. జకర్యా దేవాలయంలోనికి వెళ్ళేప్పుడు నీ ప్రార్థన వినబడింది అన్నాడు. అసలు ప్రార్థన చేయలే జకర్యా, కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, మనము చేయని ప్రార్థన కూడా విని మనకు జవాబును ఇచ్చేసినటువంటి ఒక దేవుడు. ఇది నేను అక్కడ నేర్పిస్తూ వచ్చిన. సో మనం చేయవలసిందల్లా ఏంటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే, దేవునికి స్తుత్యాగం చెల్లించడమే. పాటలు పాడుకుంటూ మన నోటి నిండా నవ్వుంచుకొని మన నాలుక ఆనంద గానములతో నిండియండి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప మరొకటి లేదు అని వాళ్ళకి నేర్పిస్తూ, మానవుని కదా నేనేం పరలోకం నుంచి ఊడిపడ్డ దేవదూతను గాను కదా, ఫీలింగ్స్తో ఉండినటువంటి వాడినే కదా. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఇండియాలోనికి వచ్చిన వెంటనే మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయబడిందని చెప్పారో, ఎప్పుడైతే ఆ నలుగురికి జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు, మీది మళ్ళీ వేరే కేసు పెట్టారని చెప్పారో, అయ్యో మళ్ళీ ఎంతకాలం నేను వాయిదాలకు వెళ్తూ ఉండాలి, ఈలోగా ఒకవేళ అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగితే కనుక అది దేవుని నామానికి ఎంత అపకీర్తి అవుతుంది. ఉన్నటువంటి విషయం నేను తర్జుమా చేసినందుకు అరెస్ట్ అయ్యానని చెప్పరు జనాలు. ఓ ప్రక్కనే సానుభూతి పరులైనటువంటి వాళ్ళు ఒక ప్రక్కన ఉంటారు, మరికొంతమంది దొరికిందే అవకాశం అనుకొని దీన్ని వేరేగా తీసుకొని దానికి సట్టైర్లు వేసేటువంటి వాళ్ళు మరికొంతమంది తయారవుతూ ఉంటారు. సువర్తరాజు గారు ఏం చేశాడు, పలానా తప్పుడు పని చేసేసాడు, లేకపోతే ఏదో చేసేసాడు, అందుకని ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు అని ఇలా పుకార్లు పుట్టించేసేటువంటి వాళ్ళు కూడా, చంకలు కొట్టుకుని పుకార్లు పుట్టించేవాళ్ళు వాళ్ళు తయారవుతూ ఉంటారు. సో అప్పుడు నేను దేవుని దగ్గర అనుకున్నా, దేవా ఏంటిది నాయనా, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? ఆ దేవుని దగ్గర కనిపెడుతున్నాం. ఓ ప్రక్కనేమో బాధ అవుతోంది, ఓ ప్రక్కనేమో దేవుడు కార్యం చేశాడనే ధైర్యం వస్తుంది. ఓ ప్రక్కన కృంగిపోతూ ఉన్నా, మరొక ప్రక్కన పరిశుద్ధాత్మ నన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. సో ఇట్ వాస్ ఎ మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. దాదాపు నేను భారతదేశంలోకి వచ్చింది 11వ తారీఖున నేను దిగాను. మే 11వ తారీఖు నుంచి 21వ తారీఖు సాయంకాలం వరకు, అంటే దాదాపు 10-11 రోజుల పాటు నేను పడ్డటువంటి ఒక ఆవేదన, నేను పడినటువంటి ఒక నలుగుడు. ఓ ప్రక్కనేమో విశ్వాసములో ఉన్నాను, దేవుడు కార్యం చేసేశాడు అని నమ్ముతూ ఉన్నా. నాతో పాటు వచ్చినటువంటి ఇజ్రాయెల్ దేశానికి వచ్చినటువంటి మ్యాచ్ వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నప్పుడు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అయ్యా డోంట్ వర్రీ, మీరు దేవుని యొక్క సేవలో ఉన్నారు కనుక దేవుడు మీ పక్షంగా కార్యం చేసేశారు, మీకు విడుదల ఇచ్చేశారు, మీకు విజయం వచ్చేసింది, ఆ కేసు కొట్టివేయబడింది అని వాళ్ళు అంటూ ఉన్నారు. మరో ప్రకారం చూస్తుంటేనేమో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయబడింది, నా కేసు వేరే చేయబడింది, పాస్పోర్ట్ కూడా సీజ్ చేసేస్తానన్నారంట. అయ్యో చట్టం దాని పని అది చేసుకుంటుంది, చట్టాన్ని మనం కాదని అనలేము కదా, ఇదో ప్రక్కన. సో ఇలాంటి నలుగుడు. కానీ దేవుడు మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం ఏంటంటే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసినాడు. ఎవడో మాట చెప్తాను స్నేహితులారా, కోర్టులో నుంచి ఏదో నాకు విడుదల కలిగిందని, కేసు నుంచి విడుదల కలిగిందని 9 సంవత్సరాలుగా ఒక ముద్దాయిలాగా అక్కడికి వెళ్ళి నిలబడుతూ చేతులు కట్టుకొని లేక చేతులు జోడించుకొని నమస్కారం చెప్పుకుంటూ అక్కడ నిలబడినటువంటి విషయంలో నుంచి పొందిన విడుదల కంటే ఈరోజు నేను చెప్పగలిగినటువంటి మరొక మాట ఏంటంటే, ప్రతి మానవులమైనటువంటి మనం పాపం అనేటువంటి ఒక దాసత్వంలో ఉంటూ ఉన్నాం. ప్రతి మనిషి కూడా, నా బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతూ ఉన్నాం. పాపము చేస్తున్నటువంటి వాడు పాపానికి దాసుడుగా పరిగణించబడుతున్నాడు. పాపం అనేటువంటి ఒక చట్టము, ఆ పాప నియమం ద్వారా మనల్ని మరణానికి దారితీస్తుంది. చట్ట ప్రకారంగా పాపము చేసినటువంటి వాడు మరణము పొందక తప్పదు. సో ఈరోజు నీ ప్రతి మానవుని యొక్క జీవితంలో ఉండినటువంటి ఒక విషయం ఏంటంటే, వీఆర్ బార్న్ టు దట్ సిన్. మనం యొక్క పాపానికి దాసులం అయిపోయి ఉన్నాం, పాపానికి మనం బానిసలం అయిపోయి ఉన్నాం, పాపం అనేటువంటి దాని క్రింద ఏలబడుతూ ఉన్నాం. పాపం చేయకుండా ఉండాలని అనుకుంటాం, నేను ఒక మంచిగా ఉండాలని అనుకుంటాం, ఉండలేకపోతూ ఉంటాం. ఇది మానవులంగా మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి ఒక పరిస్థితులు. కానీ దినాన్ని నేను చెప్పగలిగినటువంటి ఒక సువార్త ఏంటంటే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు, చేసేశారు. స్నేహితులారా, ఏం చేశారు ఆయన? 2000 సంవత్సరాల క్రితం తండ్రి అయినటువంటి ఒక దేవుడు, యెహోవా అనబడినటువంటి ఒక దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించున్నారు. యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా మన కొరకు ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరముల పాటు మానవుడిగా ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క రాజ్య విషయములను గురించి లోకానికి అంతటికి బోధిస్తూ అనేక గ్రామాలలో సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఒకానొక సమయం వచ్చినప్పుడు తనంతట తానే శిలువ దగ్గరికి వెళ్ళడానికి తను తానే సమర్పించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు
ఆయనను శిలువ మ్రాను మీద పెట్టి మేకులు ఆయన చేతుల్లో దిగ్గొట్టి, మేకులు ఆయన కాళ్ళలో దిగ్గొట్టి, ఆయన ప్రక్కటెముకలో ఒక బళ్ళెముతో పొడిచి ఆయన తన యొక్క ప్రాణమే అర్పించినంతగా తన్ను తానే ఆయన శిలువ మ్రాను మీద అప్పగించుకున్నాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, సిలువ వేసినటువంటి వాళ్ళు యేసు ప్రభుని చంపలేదు, యూదులైనటువంటి వాళ్ళు యేసు ప్రభుని చంపలేదు, రోమా సైనికులైనటువంటి వాళ్ళు యేసు ప్రభుని చంపలేదు, ముద్దు పెట్టి అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని చంపినటువంటిది కాదు. యేసు ప్రభు తనంతట తానే ఆయన మన కొరకు ఆయన తన్ను తానే బలియాగముగా అర్పించుకొని ఉన్నాడు. దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు, మనందరి కొరకు శిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని ఆయన పెట్టి ఉన్నారు. ఆయన తన రక్తాన్ని కార్చినారు. ఈరోజు అందుకనే నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నారు. ఏంటి ఆయన చేసిన కార్యం? చెరలో నుంచి మనలను విడిపించి ఉన్నారు. యూ హ్యావ్ బీన్ రిడీమ్డ్ ఫ్రమ్ దట్ సిన్. మీరు పాపము నుండి విమోచింపబడి ఉన్నారు. మీరు ఆ పాపపు అలవాట్ల నుంచి మీరు విడుదల పొంది ఉన్నారు. యేసు సిలువలో చేసినటువంటి యొక్క బలియాగమును బట్టి, యేసు కార్చినటువంటి యొక్క రక్తము ద్వారా, యేసు పొందినటువంటి యొక్క దెబ్బల వలన, ఆ సిలువ మరణము వలన, సిలువ త్యాగము వలన ఈరోజు నేను, మీరు, మనమందరము కూడా మనకున్నటువంటి యొక్క పరిస్థితుల్లోంచి, మనకున్న పాపము నుండి, పాప బంధకాల నుంచి మనం విడుదల పొంది ఉన్నాము. హల్లెలూయా! ఇది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే కేసు కొట్టివేయబడిందని నాకు తెలిసిందో అప్పుడు నాకున్నటువంటి ఫీలింగ్ వేరు. అప్పటి వరకు ఏంటంటే నేను కరీంనగర్ వెళ్ళి ఉన్నా, నేను కొన్ని దినాలు అక్కడే ఉండి ఉన్నా కరీంనగర్లో. కానీ గబుకని ఏ టైంలో పోలీసు వారు వస్తారో, ఏ టైంలో అరెస్ట్ అని అంటారో, ఏ టైంలో తీసుకెళ్ళి మళ్ళీ చెరసాల్లో పెడతారో, జైలులో మళ్ళీ పెడతారో, ఏమో ఏం జరుగుతుందో ఏంటో, ఇది ఓ ప్రక్కన టెన్షన్. కానీ ఎప్పుడైతే జడ్జి మేడం కేసు కొట్టివేశాను అని పలికారో అప్పుడు చూడండి, ఇక మా ధైర్యం, మనం తలెత్తుకునేటువంటి ఒక విషయం, బయటకు వచ్చి మేము దేవుని స్తుతించి ప్రార్థించుకునేటువంటి ఒక విషయం, మా ముఖముల నిండా ఆనందం ఉండి ఉన్నది, మా నోటి నిండా నవ్వుండి ఉన్నది, మా నాలుక ఆనంద గానముతో నిండి ఉన్నది. దేవుడు మా కొరకు చేసినటువంటి కార్యాలను బట్టి నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నెమ్మది మాకు కలిగిందనుకొని ఆ యేసుక్రీస్తు ప్రభువారికి కోటి కోటి స్తోత్రం డాడీ అంటూ మేము పాట పాడుకొని ఒక ప్రార్థన చేసుకొని దేవుని అక్కడ మేము స్తుత్యాగం చెల్లించుకొని ఉన్నాం. హే ఫ్రెండ్స్, ఈరోజు ఒకవేళ నీవు కూడా పాపము చేత నువ్వు పీడింపబడుతూ ఉండి ఉన్నావా? పాపపు అలవాట్ల చేత నువ్వు పీడింపబడుతూ ఉన్నావా? ఒక బ్రదరు బహుశా మీరు అనుకుంటూ ఉన్నారు, అయ్యా నేను తాగకూడదని అనుకుంటూ ఉన్నాను కానీ మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి నేను తాగేస్తున్నాను, కుటుంబంతో మంచిగా ఉండాలి అని అనుకుంటున్నాను కానీ కుటుంబంతో నేను మంచిగా ఉండలేకపోతున్నాను, భార్యను నేను కొట్టకూడదు తిట్టకూడదు అని అనుకుంటూ ఉంటాను, మళ్ళీ ఏదో ఒక పరిస్థితికి ఆమె రెచ్చగొడుతూ ఉంటుందండి, నేను కూడా కొట్టకుండా ఉండలేకపోతున్నాను, భార్యను పట్టుకొని కొట్టేస్తూ ఉన్నా, భార్యను పట్టుకొని తిడుతూ ఉన్నా, పిల్లల్ని కొడతా ఉన్నా, పిల్లల్ని కూడా తిడుతూ ఉన్నా, ఏంటో నా యొక్క జీవితం, నేను ఇలా బానిసైపోయాను అని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు బానిసగా ఉన్నారు అనేటువంటిది అబద్ధం. సత్య సువార్త ఏంటంటే, మన కొరకు యెహోవా గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఈరోజు నన్ను జైలుకి వెళ్ళనివ్వకుండా నా దేవుడు చేసినాడు. ఈరోజు నన్ను ఆ కేసు కొట్టివేయబడినట్టుగా చేసినాడు. 9 సంవత్సరాలుగా అక్కడికి వెళ్ళి నిలబడి దండం పెట్టుకుని నిలబడుతున్నటువంటి మాకు జీవితంలో ఈరోజున మేము ధైర్యంగా తలెత్తుకొని దేవుని స్తుతించుకునేటట్లుగా దేవుడు ఆ కేసును కొట్టివేసినాడు. ఈరోజు ఒక మామూలు కేసుని కొట్టివేయగలిగినటువంటి ఒక దేవుడు, నా ప్రభు అయినటువంటి ఒక యేసుక్రీస్తు వారి సిలువలో గాయాలు పొందుకొని కార్చిన రక్తముతో ఆయన నా పాపమును కొట్టివేయలేదా? నా పాపమును తుడిచివేయలేదా? నా పాపములన్నింటినీ చెరిపివేయలేదా? నా పాపముల నుంచి నన్ను విడిపించలేదా? విడిపించారు. ఈరోజు నా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నారు. హే ఫ్రెండ్స్, ఇక మీదట ఆ పాపం మీ మీద అజమాయిషీ చేయజాలదు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటారో, ఎప్పుడైతే మీరు విడుదల పొంది ఉన్నామనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించుకుంటారో, ఇక మీదట ఆ పాపం అనేటువంటిది మిమ్మల్ని ఏ మాత్రం కూడా మిమ్మల్ని పాడు చేయజాలదు, ఏ మాత్రం కూడా మిమ్మల్ని కృంగదీయజాలదు. ఈరోజు నేను చెప్తున్నా, నజరుడైన యేసు నామములో మీరు, నేను, మనము విడుదల పొంది ఉన్నాము. మన మీదున్న కేసు కొట్టివేయబడి ఉన్నది. మన ప్రభు రక్షకుడైనటువంటి మన ఉత్తరవాది ఆ తండ్రి దగ్గర చెప్తున్నప్పుడు అంటున్నారు కదా, నా తండ్రి న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి, ఈ సువార్తరాజు కొరకు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వీరి కొరకు నేను సిలువలో గాయాలు పొంది ఉన్నాను,
నేను సిలువలో రక్తము కార్చిన్నాను, నేను సిలువలో మరణం అనుభవించున్నాను కనుక వీళ్ళు నిరపరాధులని ఆ రోజున అక్కడ గ్లోరీ మేడం గారు, అక్కడ గ్లోరీ ప్లేడర్ గారు ఎలాగనైతే నా పక్షంగా బ్రతిమలాడుతూ జడ్జితో ఆమెను మాట్లాడుతూ వచ్చినారో అదే రీతిగా మన ప్రభు అయిన యేసయ్య మన గురించి తండ్రి దగ్గర చెప్తున్న మాట ఏంటంటే మన కేసు కొట్టివేయబడినది, మన మీద నేరస్థాపనక లేదు, మన మీద నేరం మోపువారిక లేదు, మన మీద బంధకములనేటువంటివి లేవు, పాప బంధకమైనటువంటిది లేదు, ఏ విధమైనటువంటి బంధకములు లేవు. దేవుడు మనకు విడుదల ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం చేయగలిగిందల్లా మన నోటి నిండా నవ్వు ఉండాలి, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండాలి. ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులే చెల్లించాలి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు నాయన. చేస్తారు కాదు, ఆల్రెడీ మీరు మా కొరకు చేసేశారు. ఈ కుటుంబం కొరకు నువ్వు గొప్ప కార్యమును చేసి మమ్మల్ని మా పాపము నుంచి విడిపించడమే మీరు చేసిన గొప్ప కార్యం నాయన. మాకు విడుదల కలిగి ఉన్నది, పాప బంధకము నుంచి విడుదల కలిగి ఉన్నది. యేసు నామములో నేను ప్రకటిస్తున్నా, ఇక మీదట పాపం అనేటువంటి దాని క్రింద వీరు లేరు, ఆ దాసత్వంలో వీరిక లేరు నైనా. వీరు విడుదల పొందుకున్నటువంటి బిడ్డలు, స్వేచ్ఛ కలిగినటువంటి బిడ్డలు, నీ రక్తము ద్వారా విడుదల పొందినటువంటి బిడ్డలు, మీరు పొందిన మరణము ద్వారా విడుదల పొందినటువంటి బిడ్డలు కనుక ఈ కుటుంబాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. యేసు నామములో నీ విడుదల వీరి కొరకు నేను ప్రకటిస్తూ, నాన్న నువ్వు గొప్ప కార్యములు చేసి ఉన్నామని ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా మనకును మన యొక్క కుటుంబములకును ఆ ప్రభు మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్న ప్రకారం మన పాపముల నుంచి మనం విడుదల పొందుకొని జీవించున్నట్లు సదా మనకు తోడయండి, మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెలసినట్లరా ప్రభు మనకు విడుదల ఇచ్చేసారైనా. ఇక మీదట మనం ఆ పాపములో దాసత్వముల యొక్క లేము. దేవుడు మనకు విడుదల ఇచ్చిన ప్రకారంగా ఆ దేవుని స్తుతించుకుంటూ మన యొక్క జీవితంలో మనం ముందుకు సాగిపోదాం. ఇటువంటి గొప్ప కృప మీకు కలిగి ఉన్నది, మీకు విడుదల కలిగి ఉన్నది. యెహోవా మీ కొరకు, మీ కుటుంబం కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు. మీరు పొందుకున్నటువంటి ఒక మేలులు, ప్రభు మీ కొరకు చేసిన కార్యాలను మీరు విశ్వసించి మీకు కలిగినటువంటి వాటిని నాతో కూడా మీరు పంచుకున్నప్పుడు నేను మీతో కలిసి సంతోషించి దేవునికి స్తుతి యాగాన్ని చెల్లిస్తాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isatyaSuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనకు విడుదలనిచ్చిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.